జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈరోజు రామభక్త హనుమాన్ జయంతి అని చెప్పుకుంటా ఉన్నాం. అంటే ఆంజనేయ స్వామి యొక్క జయంతి. ఈ జయంతిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం భక్తి మార్గంలో నడవడానికి, అసలు ఆ భక్తి అనేది తెలియజేయడానికి హనుమాన్ యొక్క చరిత్ర, హనుమాన్ యొక్క ఆచరణ విధానాన్ని మనం చక్కగా వివరించడం జరిగింది. హనుమాన్ భక్తి, దేవుడే భక్తుడు గొప్పవాడు, దేవుడి కంటే భక్తుడే గొప్పవాడు అనేటువంటి సందేశాన్ని రాముల వారి ద్వారా మనకు తెలియటం జరిగింది. ఎందుకు అంటే హృదయ స్థానాన్ని ఎవరికి ఇస్తారు అంటే మొదటిగా మన సనాతన ధర్మంలో భార్యకి ఇస్తారు. అటువంటిది రాముల వారు హనుమాన్ చేసినటువంటి ఒక భక్తి మార్గంలో చేసినటువంటి ఒక సాహసమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా కానీ సహాయ మార్గంలో చేసి దేవుడికే సహాయం చేసినటువంటి భక్తుడుగా అన్నప్పుడు రాముల వారి హృదయంలో స్థానం ఇచ్చినాడు అంటే అది ఎంత గొప్ప మనసు. ఆ రాముల వారి యొక్క మనసుతో పాటు హనుమాన్ యొక్క చరిత్రనే ఒక విధమైనటువంటి ఏమీ ఆశించకుండా నిజంగా చెబుతున్నప్పుడు, పెద్దలు చెబుతున్నప్పుడు రాముల వారికి ఏ కార్యక్రమాల్లో సహాయం చేసినా కూడా ఆంజనేయ స్వామి ఏమీ ఆశించడు. నువ్వు హనుమాన్ చేయగలవు అంటే చాలంట అతనికి. ఏదైనా ఎంత కార్యక్రమమైనా చేయగలిగేటువంటి హృదయం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు చిరంజీవి కాబట్టి నిజంగా మనం బతికే ఉంటాడు. మన ఏ ఆపదలో ఉన్నా లేకపోతే ఏ ఇబ్బందుల్లో ఉన్నా హనుమాన్ చాలీసా చదవండి అని చెబుతారు. కాబట్టి ఆ హనుమాన్ చాలీసాని పఠించి హనుమాన్ యొక్క అనుగ్రహం కనుక పొందితే మనం అంతా ధన్యులు అవుతాము, మన జీవితాలన్నీ బాగుంటాయి. అందుకని రామచరిత్ర అనేది సీతారాముల యొక్క కథనం కానీ, ఆ రామాయణం విన్నా, రామాయణం చదివినా, ఎవరన్నా చెప్పేటప్పుడు విన్నా కూడా మనమంతా సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిలో భాగంగా అది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మన ఇంట్లో ఏమైతే జరుగుతున్నాయో అన్నాతమ్ములు, భార్యాభర్తలు, అసలు ఎవరు ఎట్లా ఉండాలనేది ఈ శ్రీరాముల యొక్క చరిత్ర ఆదర్శనీయమైనది. అందుకే ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఎక్కడ చూసినా రామాలయాలు ఉంటాయి. ఖచ్చితంగా రాముల వారి గుడి ఉంటుంది. అందులో భక్త హనుమాన్ ఉండాల్సిందే. అందుకని ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంజనేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.